శ్రీ మహాగణాధిపతయ నమః. శ్రీ గురుభ్యో నమః. దేవతాకృతమైన దేవీ స్తుతి ఇప్పుడు చెప్పుకుంటున్నాం. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృతై భద్రాయై నేతా ప్రణతాస్మతాం. తామగ్నివర్ణాం తపసాజ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు దుష్టాం దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే. సుతరసుతరసే నమః. దేవీం వాచమజనయంత దేవాస్తాం విశ్వరూపా పసావపదంతి. సా నో మంద్రేషు మూర్ధ్యం దుహనాం ధేనుర్వాగస్మాను పశుష్టతైతు. కాళరాత్రి, బ్రహ్మసుత, వైష్ణవి, స్కందజన్ని, సరస్వతి, అదితి, దక్షదుహిత, పావన, శివ నమో నమః. మహాలక్ష్మి, సర్వశక్తి, నిన్ను నేను తెలుసుకుంటున్నాను. మమ్మల్ని నడిపించు. విరాట్ స్వరూపానివి, సూత్రాత్మమూర్తివి, అవ్యాకృత రూపిణివి, శ్రీ బ్రహ్మమూర్తి నమో నమః. మహాలక్ష్మై చ విద్మహే సర్వశక్తై చ ధీమహి తన్నో దేవి ప్రచోదయాత్. దేవి, నిన్ను తెలుసుకుంటే ఈ జగత్తు, ఈ సంసారం అదృశ్యం అయిపోతుంది. తెలుసుకోకపోతే సర్పభ్రాంతిలా ఏడిపిస్తూ ఉంటుంది. చిదేక రసరూపిణి, అఖండానందరూప, వేద తాత్పర్య భూమిక, పంచకోశాతిరిక్త, అవస్థాత్రయ సాక్షిణి, త్వం పదలక్ష్యార్థ ప్రత్యేగాత్మస్వరూపిణి, ప్రణవరూప, హ్రీంకారమూర్తి, నానామంత్రాత్మిక, కృపాసింధు నమో నమః. దేవతలు గద్గద స్వరాలతో చేసిన ఈ స్తుతులకు మహాదేవి సంతృష్టి చెందింది. మత్త కోకిల కంఠాన్ని సవరించి పలికింది. నేను భక్తుల పాలిట కల్పవృక్షాన్ని కదా, అడగండి ఏం కావాలో. నేనుండగా మీకు, నా భక్తులకు దిగులు ఏమిటి? దుఃఖసాగరం నుంచి నా భక్తులను ఎప్పుడూ ఉద్ధరిస్తూనే ఉంటాను. ఇది నా ప్రతిజ్ఞ. దేవతలారా తెలుసుకోండి, ఏమి కావాలో అడగండి అన్నాడు. జగన్మాత, ముల్లోకాలను నీకు తెలియనిదంటూ ఒకటి ఉందా? నువ్వు సర్వజ్ఞవు, సర్వసాక్షివి. తారకాసురుడు మమ్మల్ని రేయింబవళ్ళు హింసిస్తున్నాడు. శివుడికి ఔరసుడిగా పుట్టిన పుత్రుడు ఒక్కడే తారకాసురుడిని చంపగలడని బ్రహ్మదేవుడు చెప్పాడు. మరి ఇప్పుడు ఆ శివుడు అసలు ఇల్లాలే లేదు. నీకు తెలుసు కదా, ఇంతకన్నా మేమేం చెప్పగలిగేది లేదు. నువ్వే ఏదో ఒకటి ఆలోచించి మాకు దారి చూపించు. నీ పాదపద్మాలను నిరంతరము ధ్యానించే భక్తులం. ప్రాణరక్షణ కోసం నిన్ను ప్రార్థిస్తున్నాం. ఇంతకన్నా మాకు కోరదగింది ఇంకోటి లేదు. దేవతలారా భయపడకండి. నా శక్తి త్వరలోనే గౌరిగా హిమవంతుడి ఇంట జన్మించబోతోంది. ఆ గౌరిని శివుడికి ఇచ్చి వివాహం జరిపించండి. హిమగిరీంద్రుడు ఎప్పుడూ మనసులో నన్నే ధ్యానిస్తూ ఉంటాడు మీలాగే. అతడు నా భక్తుడు. అతడి ఇంట్లో కూతురుగా జన్మించడం నాకు చాలా ఆనందదాయకం. జగదీశ్వరి మాటలకు హిమవంతుడు విన్నాడు. అనుగ్రహానికి మురిసిపోయాడు. కళ్ళల్లో ఆనంద బాష్పాలు, గొంతు జీరబోయింది. ఏ సత్యత్ స్వరూపిణి, ధన్యోస్మి. అనుగ్రహ విశేషం ఎంతటి మహత్తునైనా కలిగిస్తుంది. లేకపోతే స్థాణువును జడమును అయిన నేనేమిటి? నీకు తండ్రిని కావడం ఏమిటి? మరో 100 జన్మలు ఎత్తితే మాత్రం ఈ సౌభాగ్యం నాకు లభిస్తుందా? 100 అశ్వమేధాలు చేసినా, 1000 సంవత్సరాలు తపస్సు చేసినా ఇంతటి వైభవం నాకు దక్కేనా? ఆహా! జగన్మాత, నాకు కన్న కూతురు అయిందంటే ఈ రోజు నుంచి ఈ ప్రపంచంలో నా కీర్తికి తిరుగులేదు. ఆహో! హిమాలయుడా ఎంతటి ధన్యుడు అంటూ అందరూ ప్రశంసలు కురిపిస్తారు. ఏ తల్లి చల్లని కడుపులో బ్రహ్మాండ కోటులు ఉన్నాయో ఆ తల్లి నీకు చిట్టి తల్లిగా జన్మించడాన్ని కీర్తిస్తారు. నా తల్లిదండ్రులు ఎవరో, ఈ పర్వత రూపంగా నన్ను ఎందుకు నిర్మించారో తెలియదు, కానీ ఇటువంటి దేవతలు, మహాతపస్సులు నివసించడానికి నేను కారణం అవుతున్నాను. ఇది చాలు ఈ జన్మకి అని మురిసిపోతున్న నాకు ఎంతటి గొప్పవరం ఇచ్చావు తల్లి. ధన్యుణ్ణి. ఇది నా అర్హత కాదు, కేవలం నీ కృప తల్లి. నాదొక చిన్న కోరిక. సర్వ వేదాంత ప్రతిపాదమైన నీ రూపాన్ని తెలుసుకోవాలని ఉంది. భక్తి సహితమైన యోగాన్ని, శృతి సంయుతమైనటువంటి జ్ఞానాన్ని అనుగ్రహించు. హిమవంతుడి అభ్యర్థన జగన్మాత సమ్మతించింది. శృతి నిహితమైన రహస్యాన్ని ఇలా బోధించింది.
దేవతలారా, మీరు కూడా వినండి. విన్నవారందరూ నా రూపాన్ని పొందుతారు. హిమాలయ ఆదిలో నేనే ఉన్నాను, మరొకటేదీ లేదు. అది ఆత్మరూపం. దానికి చిత్తు, సంవిత్తు, పరబ్రహ్మ అని పేర్లు. అది అప్రత్యత్కరం అని అనిర్దేశం, అనౌప్యం, అనామయం. దానికి సత్సిద్ధమైన ఒకానొక శక్తి ఉంది. ఆ శక్తికే మాయా అని పేరు. అది సతి కాదు, అసతి కాదు, ఉభయము కాదు, అవిరోధంగా అన్నీను. ఇంకొక విలక్షణమైన వస్తువు వంటిది. అగ్నికి వేడిమిలాగా, సూర్యుడికి వెలుగులాగా, చంద్రుడికి వెన్నెల్లాగా ఇది నాకు సహజశక్తి. జీవులు వారి సహజశక్తి. జీవులు వారి కర్మలు, కాలము అన్నీ అందులోనే సంచరిస్తూ ఉంటాయి. గాఢ నిద్రలో, స్వాప్నిక వ్యవహారంలో లాగా ఇవన్నీ అభేదంగా అందులో విలీనమై ఉంటాయి. ఈ స్వశక్తి సమాయోగం వల్ల నేను బీజాత్మకతను పొందుతాను. స్వాదావరణం వల్ల దోషత్వము సమాగతమవుతుంది. చైతన్య సమాయోగం వల్ల నిమిత్తత్వం చెప్పబడుతుంది. ప్రపంచ పరిణామం వల్ల సమవాయుతత్వం సంకరిస్తుంది. కొందరు ఈ మాయాశక్తినే తపస్సు అన్నారు, కొందరు తమస్సు అన్నారు, కొందరు జడం అన్నారు. జ్ఞానము మాయ ప్రధానము, ప్రకృతి శక్తి అజము. ఇవన్నీ పర్యాయ పదాలే. దీన్నే శైవశాస్త్ర విశారదులు విమర్శ అని వ్యవహరిస్తూ ఉంటారు. వేదాంతులు అవిద్య అంటారు. ఇలా మాయాశక్తికి నిగమాదురాదుల్లో చాలా పేర్లున్నాయి. దృశ్యత్వం వల్ల జడత్వం, జ్ఞాననాసత్వం వల్ల అసత్యం. చైతన్యానికి దృశ్యత్వం లేదు. దృశ్యత్వం ఉంది అంటే అది జడమే. చైతన్యం ఎప్పుడు స్వప్రకాశం. పరప్రకాశత్వం దానికి ఉండదు, అవసరం లేదు. అంతేకాదు అనవాస దోషం వస్తుంది కనుక దానికి స్వప్రకాశత్వం కూడా ఉండదు. స్వప్రకాశమే. కర్మ విరోధం లేని ప్రకాశం దీపంలా స్వయం ప్రకాశం. అది స్వయం ప్రకాశమానం కనుకే ఇతరులను అదే ప్రకాశింపచేస్తుంది. అందుకే నా సిద్ధ సంవిత్తును నిత్యత్వం, నిద్రలో దృశ్యమానమయ్యే కళలకు చలన సంబంధంగా వ్యర్థత్వం ఉంది. సంవిత్తుకి అటువంటిది లేదు, ఎవరికీ అనుభవంలోనూ లేదు. ఒకవేళ అనుభూతి అయితే అది ఎవరు సాక్షిగా అనుభూతి అయిందో అదే శిష్టము, అదే సంవిద్రూపము అని తెలుసుకోండి. అందుకనే సంవిద్రూపానికి నిత్యతత్వం అని చెప్పారు శాస్త్రకోవిదులు. అత్యంత ప్రేమాస్పదంతమైన సంవిత్తుకి ఆనందరూపత్వం ఏ తదితరమంతైన మిథ్య కనుక దీన్ని అసంగత్వ సృష్టమే. ఇది అపరిచ్ఛన్నం, కేవలం జ్ఞానం, ఆత్మధర్మం కాదు. అలా అన్నామంటే ఆత్మకు జడత్వం వచ్చి పడుతుంది. జ్ఞానానికి జడత్వ శేషం కన్నది కాదు, విన్నది కాదు, అసంభవం. అలాగే చిద్ధర్మం అనడానికి కూడా వీల్లేదు. చిత్తు కేవలం అభిన్నం. అంచేత ఆత్మ అనేది జ్ఞానరూపం, సుఖరూపం. అది సత్యం, పూర్ణం, అనంగం, ద్వైతజ్వాల వివర్జితం. సంసార జన్మమైన కామ కర్మ కాల విపాకాదులన్నీ మాయ వల్ల ఆవిర్భవిస్తూ ఉంటాయి. అవివేకము, అవిద్య, అబుద్ధి అనబడే మాయ వల్లనే వీటిని సృజన జరుగుతూ ఉంటుంది. పర్వతరాజా, ఇది నా అలౌకిక రూపం, అవ్యాకృతం, అవ్యగ్రం, మాయా సబలితం. దీన్నే సర్వకారణాకారణంగా శాస్త్రాలు ఉద్ఘోషిస్తున్నాయి. ఇది అన్ని తత్వాలకు ఆదితత్వం, సచ్చిదానంద రూపం, సర్వకర్మ ఘనీభూతం. ఇచ్చా జ్ఞాన క్రియాశ్రయము, హ్రీంకార మంత్ర వాచ్యము అయిన నా ఆదితత్వాన్ని నీకు ఉపదేశించాను. దానికంటే శబ్ద తన్మాత్ర రూపకమైన ఆకాశం ఆవిర్భవించింది. ఆకాశం నుంచి సర్వాత్మమైన వాయువు, వాయువు నుంచి రూపగుణమైనటువంటి అగ్ని, అగ్ని నుంచి రసగుణమైనటువంటి జలం, జలం నుంచి గంధగుణమైనటువంటి పృథ్వీ ఆవిర్భవించాయి. వీటిలో ఆకాశం కేవలం శబ్దగుణకమైతే వాయువు శబ్ద స్పర్శ గుణకం, అగ్ని శబ్ద స్పర్శ రూప గుణాన్వితం, జలమేమో శబ్ద స్పర్శ రూప రసగుణాన్వితం,
పృథివికి శబ్ద స్పర్శ రూప రస గంధాలు 5 ఉంటాయి కనుక దీన్ని పంచగుణతత్వం అంటారు. ఈ పంచభూతాల కలయికతో ఏర్పడింది సృష్టి. దీన్ని మహత్తత్వం అంటారు. లింగము అని కూడా అంటారు. ఇది సర్వభూతాత్మకం. ఆత్మకు లింగ శరీరం, కారణ శరీరం అని 2 ఉంటాయి. కారణదేహం అవ్యక్తమని లోగడే చెప్పాను. పంచీకరణ మార్గంలో స్థూలదేహం ఏర్పడుతుంది. పంచభూతాలు తమ తమ గుణాలతో కూడి ఇతర గుణాలతో కలవడం వల్ల ఏర్పడే స్థూల శరీరాన్నే విరాట్దేహం అని కూడా అంటారు. పంచభూతాల్లో ఉండే సత్వంశాల చేత చెవులు మొదలైన ఇంద్రియాలు ఏర్పడతాయి. జ్ఞానేంద్రియాలు సమ్యశ్రేణి అంతఃకరణం వల్ల ఏర్పడతాయి. ఈ అంతఃకరణ వృత్తిభేదం వల్ల 4 విధాలు. సంకల్ప వికల్పాదిగాని మనస్సు అంటారు. సంశయరహితమైన నిశ్చ యజ్ఞాన్ని బుద్ధి అంటారు. అనుసంధాన శక్తి కలిగింది చిత్తము. అహంకార తీరమైనటువంటి రూపము ఆత్మవృత్తికే అహంకారం అని పేరు. రజోంశంలో రూపొందిన కర్మేంద్రియాలు వీటికి ప్రత్యేక సమ్మిశ్రణ వలన ప్రాణం అనేది 5 విధాలుగా అవుతోంది. హృదయ స్థానంలో ఉండే వాయువును ప్రాణము అంటారు. గుదస్థానంలో అపానము, నాభిస్థానంలో సమానము, కంఠంలో ఉదానం, మిగతా సర్వ శరీరంలోనూ వ్యాపించే ఉండే వాయువును వ్యానము అంటారు. ఈ 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, ప్రాణపంచకం, బుద్ధి, మనస్సు ఇవన్నీ కలిపితేనే సూక్ష్మ శరీరం. దీన్నే లింగ శరీరం అంటారు. ఇది ప్రకృతి అనేది 2 రకాలు. సత్వాత్మైన ప్రకృతి మాయ అంటారు. ఇది అవిద్యా గుణమిశ్రితమై ఉంటుంది. స్వాశ్రయాన్ని కాపాడుకునే గుణం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. దీనిలో ఈశ్వరుడు ప్రతిబింబిస్తాడు. ఇతడు స్వాశ్రయ జ్ఞానవంతుడు, సర్వజ్ఞుడు, సర్వకర్త, సర్వానుగ్రహకారుడు. అవిద్యలో ఉండే ప్రతిబింబమే జీవుడు. ఇతడు సర్వదుఃఖాశ్రయుడు. అవిద్యలో మొలిగిన ఈ జీవేశ్వరులకు శరీరత్రయం ఉంది. దేహాభిమానం వల్ల నామాత్రయం ఏర్పడింది. కారణ శరీరాత్మకాన్ని ప్రాజ్ఞుడు అని, సూక్ష్మ శరీరాత్మకుడని తైజసుడని, స్థూల శరీరాత్మకుని విశ్వకుడు అని అంటారు. ఈ సూత్ర విరాటవాదమైన జీవుడు వృష్టిరూపుడు, ఈశ్వరుడు సమిష్టి రూపుడు. ఆ సర్వేశ్వరుడు జీవానుగ్రహ కాంక్షతో సర్వభోగాశ్రయంగా విశ్వాసాన్ని సృష్టిస్తాడు. ఇతడికి ఆ శక్తి ఇచ్చేది నేనే, ఆ ప్రేరణ కలిగించింది నేనే. హిమగిరీంద్ర, ఈ చరాచర జగత్తంతా నా మాయాశక్తి అధీనమే. పరమార్థత వాస్తవం చెప్పాలంటే నాకంట మాయ వేరుగా లేదు. నేనే మాయ. వ్యవహారంలో మాత్రం మాయని విద్యని వేరువేరుగా చెప్తూ ఉంటారు. తత్వదృష్టిలో ఈ భేదం లేదు. ఉన్నది కేవలం నా తత్వమే. సర్వ జగత్తును సృష్టించి మాయాకర్మాది సహితమై అందులోని నేను ప్రాణ పురస్కారంగా ప్రవేశిస్తాను. లోకాంతర్గతి మొదలైనవి నా మాయాభేదాలే. ఘటికాసులాగా నేను ఉపాధి భేదాలకు అతీతంగా ఉంటాను. ఉచ్చ నీచాది వస్తువులన్నింటికీ తన వెలుగులో సమానంగా ప్రకాశింపచేస్తున్న సూర్యుడికి ఏ దేశాలు ఎలా అంటవో అలాగే నాకు ఎప్పుడూ ఏ దేశాలు అంటవు. ప్రాళయచల బుద్ధాది కర్మాత్వాన్ని కొందరు నాకు ఆపాదిస్తారు. మరికొందరు ఆత్మని, ఇంకొందరు కర్మ అని నాకు పేర్లు పెడతారు. ఇదంతా మాయాభేదం వల్ల ఏర్పడిన అజ్ఞాన భేదం తప్ప మరి ఇంకేమీ కాదు. అసలు జీవేశ్వర విభాగ కల్పనే మాయ. ఘటకాస మహాస కల్పన వంటిదే ఇదిని. అలాంటిదే జీవాత్మ పరమాత్మ విభాగం కూడా. జీవ బహుతత్వం మాయ వల్ల ఏర్పడిందే తప్ప స్వతసిద్ధం కానే కాదు. ఈశ్వర బహుత్వం మాయయే. ఆ మాయ దేహేంద్రియాది సంఘాత భేద భేదిత. జీవ భేద కల్పనకు అవిద్య. హేతువుకి గుణాలు వాసనాది భేదతాలు సారాంశంగా చెప్తున్నాను. ఏ భేద కల్పనకైనా హేతువు కేవలం మాయ, మరొకటి కానే కాదు. సృష్టి అంతా నాలో ఓతప్రోతంగా ఇమిడిపోయింది. ఈశ్వరతత్వం నాదే. సూత్రాత్మక విరాటాత్మను నేనే.
బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వాణి, లక్ష్మి, పార్వతులు, సూర్యచంద్ర తారకాదులు అన్నీ నేనే. పశుపక్షి రూపాలు నావే. చండాలుడు నేనే, తస్కరును నేనే, బోయవాడును నేనే. సత్కర్మలు, దుష్కర్మలు, క్రూరకర్మలు అన్నీ నేనే. స్త్రీ, పున్న, నపుంస సర్వము నేనే. సందేహం లేదు. కన్నది కానీ విన్నది కానీ ఏ వస్తువైనా నేనే. లోపల బయట అంతటా వ్యాపించి ఉన్నది. చరము కానీ అచరము కానీ నేను లేని వస్తువు లేదు. ఒకవేళ ఉంది అంటే అది శూన్యం. గొడ్రాలికి బిడ్డలాంటిది. ఒకే రజ్జువు సర్పంలాగా, మాలికలాగా, ఇంకా అనేక రకాలుగా ఎలా భ్రాంతి కలిగిస్తుందో అలాగే నేను ఈసాది రూపాలతో భాషిస్తూ ఉంటాను. అధిష్టానరేతగా కల్పిత వస్తువు ఏదీ భాషించదు. అంచేత నా అస్తిత్వంతోటే ఈ సృష్టికి అస్తిత్వం. నా సత్తతోనే ఇది సత్తావంతం అవుతోంది. అమృతోపమైన దేవీ ప్రసంగాన్ని హిమవంతుడు శ్రద్ధాళువై ఆలకించాడు. మహాదేవి, నీవు సమిష్టి స్వరూపానివి. దయచేసి ఆ రూపంలోనే నన్ను అనుగ్రహించు అని అభ్యర్థించాడు. ఆ అభ్యర్థనకు దేవతలందరూ సంతోషించారు. భక్తుల కోరికలు తీర్చే కామధేనువు కదా జగదంబిక. వెంటనే పరాత్పరమైన తన విరాట్ రూపాన్ని దర్శింపజేసింది. ఆకాశమే శిరస్సుగా, సూర్యచంద్రులు నేత్రాలుగా, దిక్కులే చెవులుగా, వేదాలు వాక్కులుగా, వాయువు ప్రణవంగా ప్రాణంగా, విశ్వమే హృదయంగా, పృథివీ జగనంగా, నభస్థలం నాభిగా, జ్యోతిశ్చక్రం వక్షస్థలంగా, మహర్లోకం కంఠంగా, జనుర్లోకం ముఖంగా, తపోలోకాదులు లలాటంగా, ఇంద్రాది దిక్పాలకులు బాహువులుగా, శబ్దమే చెవిగా, అశ్వినీ దేవతలు ముక్కుపుటాలుగా, గంధమే గ్రాణంగా, అగ్నియే ముఖంగా, దివారాత్రాలు కనురెప్పలుగా, భ్రూ విజృంభణ బ్రహ్మస్థానంగా, జలమే తాళువులుగా, రసమే జిహ్వగా, యముడు దంష్ట్రులుగా, స్నేహకళలే దంతాలుగా, మాయయే హాసంగా, క్రీగంట చూపులే సృష్టిగా, సిగ్గు పై పెదవిగా, లోభం కింద పెదవిగా, అధర్మ మార్గం పృష్ఠభాగంగా, ప్రజాపతి మోహనంగా, సముద్రాలు కుక్షిగా, పర్వతాలు అస్థికలుగా, నదులు నాడీతంత్రాలుగా, వృక్షాలు కేశాలు, కౌమార యవ్వన వార్ధక్యాది వయస్సులు నడకలుగా, మేఘాలు ముంగురులుగా, చంద్రుడు మనస్సుగా, శ్రీ మహావిష్ణువు జ్ఞానశక్తిగా, రుద్రుడు అంతఃకరణంగా, అశ్వజాతులు శ్రోణీదేశంగా, అతల కుతలాది లోకాలు కటి ప్రదేశానికి అధోభాగంగా విరాజిల్లుతున్న ఈ మహారూపాన్ని, శ్రీమన్ మహాదేవి విరాట్ రూపాన్ని హిమవంతుడు సకల దేవతలు సందర్శించి ఆశ్చర్యచకితులయ్యారు. మంటలు ఎగుజమ్ముతున్న ముఖం, చప్పరిస్తున్న నాలిక, పళ్ళు పటపట్లాడిస్తున్న నోరు, అగ్నులు వెచ్చలుతున్న కన్నులు, రకరకాల ఆయుధాలు ధరించిన చేతులు, బ్రాహ్మణ క్షత్రియ ధర్మాలతో రూపుకొన్న వీరత్వం, సహస్ర శీర్షాలు, సహస్ర నయనాలు, సహస్ర చరణాలు, కోటి సూర్య ప్రతీకాశము, విద్యుత్కోటి సమప్రభము అయిన తేజోమయ రూపం. కన్నులకే కాదు గుండెలకే భయం కొలిపే ఘోర భీకర భీషణాకారం. దేవతలు కన్నులప్పగించి చూస్తూనే ఉన్నారు. ఆహాకారాలు చేస్తూనే ఉన్నారు. ఆ దివ్య తేజస్సును తట్టుకోలేక అందరూ మూర్ఛపోతున్నారు. 4 వేదాలు 4 దిక్కుల నుంచి మంత్రాలు చదివి మళ్ళీ అందరిలోని సృహలోకి ఊరడించాయి. అప్పటికి ధైర్యం వచ్చింది. చెమ్మగిల్లిన కన్నులతో, జీరవైన కంఠాలతో సకల దేవతలు ఆ విరాట్ రూపిని స్తుతించారు. జగదంబ, మా అపరాధాన్ని క్షమించు. నీ బిడ్డలం, దీనులం, రక్షించు. నీ విరాట్ రూపాన్ని చూసి భయంగా ఉంది. దేవీశ్వరి, కోపాన్ని విడిచిపెట్టు. నిన్ను ఏమని స్తుతించగలము? మేము దేవతలమైనా నిన్ను స్తుతించడం చేతకాని పామరులం. నీ విక్రమం ఏమిటో, ఎంతటిదో మాకే కాదు ఎందరికీ తెలియదు. అది పూర్తిగా అజ్ఞేయం, అప్రమేయం. నీ తరువాత నీకు బిడ్డలుగా పుట్టినవాళ్ళం. మాకా తెలిసేది నీ మహత్యం. భువనేశ్వరి, ప్రాణవాత్మక, సర్వ వేదాంత సిద్ధ హ్రీంకారమూర్తి, నమో నమః.
సూర్యచంద్రులు, గ్రహ నక్షత్రాలు, అగ్ని, ఓషధులు అన్నీ నీ నుంచే ఆవిర్భవించినవే. నువ్వు సర్వాత్మికవు. దేవ, మానవ, దానవ, పశుపక్షాది జాతులన్నీ నీ వల్లే కదా రూపుదాల్చాయి. ప్రాణోపాన దాన సమాన వాయువులు నువ్వే. పంటలు, పళ్ళు, ఫలాలు నువ్వే. తపస్సు, సత్యము, ధ్యానము, ధ్యేయము సమస్తము నువ్వే. బ్రహ్మచర్యాది దీక్షలన్నీ నువ్వే. జగన్మాత నమో నమః. సప్త ప్రాణాగ్నులు, సప్త సమిదలు, సప్త హోమాలు, సప్త లోకాలు నువ్వే. సముద్రాలు, నదులు, గిరులు, సర్వరస రూపగంధాలు అన్నీ నువ్వే. యజ్ఞాలు, యూపాలు, దక్షిణలు, దీక్షలు, రుగస్వాములు సర్వస్వము నువ్వే. సర్వాత్మకమైన నీకు అన్ని విధాలా నమస్కరిస్తున్నాను. మళ్ళీ నమస్కరిస్తున్నాను. దేవేశి, ఈ అలౌకిక దివ్య రూపాన్ని దయచేసి ఉపసంహరించు. సౌమ్య సుందర రూపాన్నే మళ్ళీ మాకు ధరించి దర్శనం అనుగ్రహించు అంటూ దేవతలు చేసిన అభ్యర్థన జగదీశ్వరి మన్నించింది. భయపడ్డారని గ్రహించింది. కృపాసింధు కనుక ఘోర రూపాన్ని వెంటనే ఉపసంహరించి సౌమ్య సుందరాకారంలో చిరునవ్వులు చిందిస్తూ నిలిచింది. పాశాంకుశ వరదాభయ హస్తాలతో సర్వాంగ కోమలంగా, కరుణాపూర్ణ నయనంగా, మందస్మిత ముఖాంబుజమైన ఆ రూపాన్ని దర్శించి బుధులు, హిమవంతుడు భయం నుంచి తెప్పరిల్లారు. శాంతచిత్తులై స్తుతిస్తూ సాష్టాంగపడ్డారు. అప్పుడు ప్రసన్న గంభీర స్వరంతో మహాదేవి అందరినీ సంబోధించి ఊరడించింది. దేవతలారా, నా విరాట్ రూపం మీకు అందేది కాదు. మీ పట్ల వాత్సల్యం కొద్దీ నేనుగా దర్శనం అనుగ్రహించాను అంతే. వేదాలు వల్లించిన, యాగాలు యోగాలు సాగించిన, దానాలు దొర్లించిన ఎవరికీ నా విరాట్ రూప సందర్శనం మహాభాగ్యం కాదు, లభించదు. కేవలం నా అనుగ్రహం ఒక్కటే సాధనం. విరాట్ రూపం ఏమిటి? ఆ రూపమైనా అంతే. ఇది ఈరోజు భాగవతం. ఇంతటితో స్వస్తి.